హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చామంటే 57th ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేమంటే 57th ప్రాబ్లమ్ ఏమని చూసుకుంటే మనకొచ్చేమంటే లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనం సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 10, 2, 4, మనకొచ్చేమంటే 4, 1, 8, 21, 3. సో, మనకొచ్చేంటే సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నాం. సో, ఇందులో మనం లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ ఏమని చెక్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇనిషియల్‌గా మనం వచ్చేమంటే 10 అనేది తీసుకున్నాం. సో, 10 తర్వాత మనకి ఇంక్రీజింగ్‌లో ఉండేది ఏది 21. సో, మనకి ఇదొక సబ్ సీక్వెన్స్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2 తర్వాత మనకి 4 అనేది ఉంది. 4 తర్వాత మనకొచ్చేమంటే 8 అనేది ఉంది. 8 తర్వాత మనకి 21 అనేది ఉంది. సో, మనకొచ్చేమంటే ఇదొక సబ్ సీక్వెన్స్. ఓకే. సో, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే 4, ఈ 4 తర్వాత ఇంక్రీజింగ్ 8 ఉంది. 8 తర్వాత ఇంక్రీజింగ్ ఏముంది 21 ఉంది. సో, నెక్స్ట్ మనం వచ్చేమంటే 1 తీసుకున్నట్లయితే 1, 8, 21. సో, నెక్స్ట్ 8 తీసుకుంటే 8, 21. సో, మనకొచ్చేమంటే ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకొచ్చేమంటే లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ వచ్చి మనకొచ్చేమంటే 4 లెంత్ ఇదే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మనకి 2 తర్వాత 4 ఇంక్రీజింగ్‌లో ఉంది. 4 తర్వాత మనకొచ్చేమంటే 8 ఇంక్రీజింగ్‌లో ఉంది. 8 తర్వాత 21 ఇంక్రీజింగ్‌లో ఉంది. ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో, దీన్ని మనం వచ్చేమంటే అవుట్‌పుట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సింపుల్‌గా మనం వచ్చేమంటే సేమ్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. సో, మీకు 0, 1, 0, 3, 2, 0, 1, 0, 3, 2, 3. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 తీసుకున్నాం. సో, 0 తర్వాత నేనొచ్చేమంటే 1 తీసుకున్నా. ఓకేనా? సో, 1 తర్వాత మనకి ఇంక్రీజింగ్ ఏముంది? 2 అనేది ఉంది. 2 తర్వాత ఇంక్రీజింగ్ 3 అనేది ఉంది. సో, ఇది ఒక సీక్వెన్స్ అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 తర్వాత నేనొచ్చేంటి 1 తీసుకున్నా. 1 తర్వాత మనకొచ్చేంటి 3 అనేది తీసుకున్నా ఎగ్జాంపుల్‌కి అనుకుంటే. ఓకేనా? 3 తీసుకుంటే మనకొచ్చేంటి నెక్స్ట్ ఏం ఇంక్రీజింగ్ ఉందంటే లేదు. సో, కాబట్టి ఇది. సో, దీంట్లో మనకి కంపేర్ చేస్తే మనకి లాంగెస్ట్ వచ్చి 4 లెంత్ ఇదే వస్తుంది. సో, కాబట్టి దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇది మనం వచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. ఇది వెరీ డిఫికల్ట్ ఏం కాదు. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే చూద్దాం. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేంటి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకి సమ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇప్పుడు ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రం వచ్చింది. ఎనీ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 గాని ఎనీథింగ్. ఓకేనా? సో, మనకొచ్చినప్పుడు లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ మనకి ఏమవుతుందంటే ఓన్లీ 1 మాత్రమే అవుతుంది. ఎందుకంటే మనకు 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది కాబట్టి. సో, 1 ఉంటే మనం డైరెక్ట్‌గా 1 అనేది రిటర్న్ చేసేయొచ్చు. ఓకేనా? సో, దీన్ని మనం మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రం మనం వచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో సేమ్ సైజ్‌తో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటి ఈ ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో, ఈ ఇన్‌పుట్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకొచ్చేంటి ఇదొచ్చి డీపీ డైనమిక్ ప్రోగ్రామింగ్ కాబట్టి డీపీ అనేది ఇస్తున్నా. సో, మనకి ఎన్ని ఇండెక్స్‌లు ఉన్నాయంటే 0, 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? సో, కాబట్టి 0, 1, 2, 3, 4 అంటే మనకొచ్చేంటి 0, 1, 2, 3, 4, 5, 6 ఓకేనా? సో, మనకొచ్చేంటి టోటల్‌గా 6 అంటే మనకొచ్చేంటి టోటల్ 7 ఎలిమెంట్స్‌నే ఉన్నాయి. ఓకేనా? సో, 0తో కంపేర్ చేసినప్పుడు. సో, మనకొచ్చేంటి టోటల్ ఇక్కడుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇనిషియల్‌గా మనకొచ్చేంటి మనం అరే క్రియేట్ చేసినప్పుడు మనకి అన్ని ఎలిమెంట్స్ 0నే ఉంటుంది. ఓకే. సో, ఒక డైనమిక్ ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ వచ్చి నేనొచ్చేంటే మాక్సిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేసుకునే దాని కోసం ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామనేది క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇనిషియల్‌గా మనకి 10 అనేది ఉంది కాబట్టి మనకి కామన్‌గా 10 ఉంటే మనకొచ్చేమంటే 1 ఎలిమెంట్ మాత్రం ఉంది. కాబట్టి మనకొచ్చేటి ఇనిషియల్‌గా మనకి డీపీలో 0 అనేది ఉంటుంది కాబట్టి 0ని సేమ్ యాస్ టీజ్‌గా వదిలేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేయంటే 2 ఎలిమెంట్ అనేది ప్లేస్‌కొచ్చిన. ఓకేనా? సో, 2 ఎలిమెంట్ ప్లేస్‌కొచ్చిన కాబట్టి నెక్స్ట్ మనకొచ్చేయంటే 2కి ముందు. ఓకేనా? సో, మనకేదైనా స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందా అంటే లేదు. సో, కాబట్టి దీన్ని సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేవంటే ఇదే ప్లేస్ ఎలిమెంట్‌ని తీసుకుంటున్నా. ఓకేనా? సో, కాబట్టి 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేవంటే 4 ప్లేస్‌కొస్తున్నా. సో, 4 ప్లేస్‌కొచ్చినప్పుడు 4 కంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2 అనేది ఉంది. సో, 2 అనేది ఉంది కాబట్టి నేనొచ్చేవంటే ఈ 2
అంటే మనకొచ్చేంటి ఇక్కడ 2 ఇండెక్స్‌లో ఏముంది? ఓకే. అంటే 2 ఇండెక్స్ ప్లేస్ అంటే 1 ఇండెక్సే కదా! సో, ఈ ఇండెక్స్ ప్లేస్‌లో ఏమున్నాయంటే 0 అనేది ఉంది. సో, కాబట్టి నేనొచ్చేంటి డీపీలో నుంచి 0 తీసుకొని +1 అనేది చేస్తాను. 0 తీసుకొని +1 చేస్తే నాకొచ్చేంటి ఇక్కడ 1 అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి ముందొచ్చి మాక్సిమం అనేది 0 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఈ ప్లేస్‌లో నేనొచ్చేంటి 1 అనేది అప్డేట్ చేస్తున్నా. సో, ఇక్కడ ఎప్పుడైతే మనకి 1 అనేది వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా 3 ప్లేస్‌కెళ్తున్నా. 3 ప్లేస్‌కెళ్తే మనకొచ్చేంటి ఎక్కడికి మనకి అంటే 4 ప్లేస్‌కొచ్చాను. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 1 ప్లేస్‌కి. 1 కంటే స్మాలెస్ట్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు. కాబట్టి 0నే ఉంటుంది ఇక్కడ. సో, నెక్స్ట్ 8 ప్లేస్‌కొస్తున్నాం. సో, 8 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ 4 ఇండెక్స్. సో, ఇప్పుడు మనం దీనికి ముందు చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి సేమ్ ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీనికంటే స్మాలెస్ట్ ఏముంది? 4 ఉంది. ఓకేనా? సో, 4లో ఏముంది మనకి? అంటే మనకి 1 ఉంది. 1 + 1 ఎంత? 2 అనేది అప్డేట్ చేస్తున్నాం. సో, మనకి మళ్ళీ చెక్ చేస్తున్నాం. దీంట్లో ఏదైనా 2 ఉంది స్మాలెస్ట్ ఎలిమెంట్. 2 ప్లేస్‌లో మనకొచ్చేంటి 0 ఉంది. 0 + 1 ఎంత? 1 అనేది అవుతుంది. 1 కంటే 2 అనేది బిగ్ కదా! ఏది బిగ్ ఉందో దాన్ని మనం స్టోర్ చేస్తామనమాట. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 21. 21కి ముందు మనకేముంది? 21 ప్లేస్‌కి ముందు మనకొచ్చేంటి 8 ఉంది. 8 ప్లేస్‌లో మనకొచ్చేంటి 2 అనేది ఉంది. అంటే 2 + 1 ఎంత? 3. 3 అనేది స్టోర్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకొచ్చేంటి ఇక్కడ మనకి 1 అనేది అంటే 4 ప్లేస్‌లో మనకి 4 అనేది పోతుంది. 4 ప్లేస్‌లో మనకు 1 అనేది ఉంటుంది. ఓకేనా? 1 + 1 2. సో, స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో, మనకి 3 అనేది బిగ్ కదా! సో, కాబట్టి 3 అనేది స్టోర్ అనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేవంటి ఇక్కడ 3 చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటి సేమ్ మనకి ఇక్కడొచ్చేవంటి 3 కంటే స్మాలెస్ట్ 0. నెక్స్ట్ వచ్చేవంటి అంటే అంటే ఇక్కడ మనకొచ్చేటి 1 అనేది ఉంటుంది. లేదంటే మనకొచ్చేంటి 2 అనేది ఉంటుంది. సో, ఎక్కడ తీసుకున్నా మనకొచ్చేటి 0 అనేది. 0 + 1 ఎంత? 1 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకొచ్చేంటి కామన్‌గా మనకి లెంత్ ఆఫ్ సబ్ సీక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకి 1 ఉంది, 2 ఉంది. ఒక నెక్స్ట్ మనకు అంటే నార్మల్‌గా మనకొచ్చేవంటి 1 అంటే 0 + 1 ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటి 2 అంటే 2 + 1 ఓకేనా? 1 + 1 సో, మనం అన్నిటికి మనం వచ్చేంటి 1 అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, 3 + 1 ఎందుకంటే మనకొచ్చేవంటి ఇక మనం 0 అనేది ఇనిషియల్‌గా తీసుకుంటున్నాం. ఓకేనా? సో, మనం నార్మల్‌గా వచ్చేంటి 1 అనేది ఇనిషియల్‌గా తీసుకుంటారు. సో, మనం ఇక్కడ అరేస్ డాట్ ఫిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మనకొచ్చేంటి ఇంకా టైమ్ అనేది ఎక్కువ కాంప్లెక్సిటీ తీసుకుంటుంది కాబట్టి నేను 0 అనేది తీసుకుంటున్నా. సో, మనం ఫైనల్‌గా వచ్చామంటే మనకి అవుట్‌పుట్‌లో +1 అనేది యాడ్ చేసుకుంటే మనకొచ్చేవంటే మనకి అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, ఇది కోడింగ్‌గా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, దీనికోసం మనం వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే. సో, ఇనిషియల్‌గా మనకొచ్చామంటే మనం చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చి ఇనిషియల్‌గా లెంత్ అనేది ఫస్ట్ తీసుకుంటున్నా. n = numbers.length ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ నేను ఆల్రెడీ చెప్పిన లెంత్ అనేది మనకొచ్చేంటి ఓన్లీ 1 ఉన్నప్పుడు మాత్రం మనం డైరెక్ట్‌గా 1 అనేది రిటర్న్ చేసేస్తాం. n = 1 అయితే మనం డైరెక్ట్‌గా రిటర్న్ 1 ఓకే. మనం మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. నెక్స్ట్ మనకి ఒకవేళ మనకి గ్రేటర్ దెన్ n లెంత్ ఉన్నప్పుడు ఓకేనా? సో, మనకొచ్చేవంటి ఇంట్ సో, మనకొచ్చేవంటి గ్రేటర్ దెన్ n లెంత్ ఉన్నప్పుడు మనం వచ్చేవంటి ఇంట్ ఆఫ్ మనకొచ్చేవంటి ఒక డీపీఆర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఈ డీపీఆర్ ఈక్వల్ టు మనకొచ్చేవంటి న్యూ ఇంట్ ఆఫ్ మనకి సేమ్ n సైజ్‌తో మనం క్రియేట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, మనం వచ్చేవంటి సేమ్ n సైజ్‌తో మనం వచ్చేవంటి ఈ డీపీఆర్ అనేది క్రియేట్ అనేది చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటి సో, మనం మాక్సిమం ఎలిమెంట్ అనేది స్టోర్ చేసుకోవాలి కదా! సో, కాబట్టి మనకొచ్చేవంటి ఇంట్ మాక్స్ మనకొచ్చేవంటి లాంగెస్ట్ ఇంక్రీజింగ్ సబ్సిక్వెంట్‌కి LIS అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే. సో, ఈక్వల్ టు నేనొచ్చేంటి ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. సో, ఏది ఇన్‌పుట్స్ తీసుకున్నా మనకొచ్చేంటి ఇనిషియల్‌గా వీటన్నిటిలోనూ మనకొచ్చేంటి జీరోసే ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి మనకి ఇక్కడ వచ్చేంటి 0, 0, 0, 0, 0, 0, 0. సో, మనకొచ్చేంటి ఇక్కడ సేమ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌ని తీసుకున్నా ఇక్కడ. ఓకేనా? అన్నీ ఇనిషియల్‌గా మనకొచ్చేంటి జీరోస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటి మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేసాం. సో, మనకొచ్చేంటి ఫస్ట్ ఇనిషియల్‌గా మనకొచ్చేవంటి ఫస్ట్ ఓన్లీ 1 ఇండెక్స్ ఉన్నప్పుడు మాత్రం మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేవంటి ఫర్ ఇంట్ i = 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, i లెస్ దెన్ మనకొచ్చేవంటి n i++ అనేది చేస్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటి ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఇంట్ j = నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే 0 నుంచి తీసుకుంటున్నా. ఓకేనా? సో, j లెస్ దెన్ ఓకేనా? సో, మనకొచ్చేంటి ఎక్కడంటే i వరకే మనం చెక్ చేయాలి. ఓకేనా? మళ్ళీ మనకొచ్చేంటి j++. ఓకే. సో, ఇలా చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి
మనం సేమ్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో, మనకి ఎక్కడ అప్డేట్ చేస్తాం? మన యొక్క డీపీలో అప్డేట్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ ఈక్వల్ టు నేను ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి మాక్సిమం అనేది మనకి కావాలి కదా! సో, కాబట్టి మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ సో, మనం ఇనిషియల్‌గా మనం వచ్చేంటి మన యొక్క డీపీలో ఉండేదాన్ని తీసుకుంటాం. డీపీ ఆఫ్ మనకొచ్చేంటి ఐ కామా సో, మనకొచ్చేంటి మనం జేని కదా చెక్ చేస్తున్నాం. సో, కాబట్టి మనం ముందు ఎలిమెంట్‌ని చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుంటే 9 కంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేంటి ముందుగా మనం ఒక కండిషన్ అనేది రాసుకోవాలి. సో, మనకొచ్చి ఒకవేళ ఓకేనా? ఇఫ్ మనకొచ్చేవంటే మన యొక్క నంబర్స్ ఓకేనా? నంబర్స్ ఆఫ్ మనకొచ్చేవంటే ఐ అనేది మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ అంటే నంబర్స్ ఆఫ్ ఐ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది మనకొచ్చేంటే బిగ్ అంటే ఉండి మనకి దీనికి ముందు ఏదంటే స్మాల్ ఎలిమెంట్ అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రం మనం ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో, ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే లేదంటే మనకు నంబర్స్ ఆఫ్ జే ఓకేనా? మనకి లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ ఐ. నంబర్స్ ఆఫ్ ఐ. సో, నంబర్స్ ఆఫ్ జే లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ ఐ ఉన్నప్పుడు మాత్రం మనకొచ్చేమంటే ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయాలి. ఏదంటే మనకి డీపీ ఆఫ్ ఐ అని. సో, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ డీపీ. సో, ఇక్కడ మనం వచ్చేమంటే మన యొక్క డీపీ నుంచి మనం గెట్ చేస్తాం. డీపీ ఆఫ్ జే ప్లస్ 1 సేమ్ అక్కడ నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసానో అదే విధంగా. ఓకేనా? సో, ఇప్పుడు ఇనిషియల్‌గా మనకి చెక్ చేద్దాం. సో, 9 అనేది ఉంది. ఓకేనా? సో, 9 అనేది వచ్చింది. ఓకే. తర్వాత జే అనేది 0 నుంచి తీసుకున్నాం. అంటే మనకి మళ్ళీ 10 నుంచి అంటే ఒక ఓన్లీ 10 ఎలిమెంట్ మాత్రమే తీసుకుంటది. ఎందుకంటే లెస్ దెన్ ఐ కాబట్టి. సో, నంబర్స్ ఆఫ్ జే అంటే మనకి 10 లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ ఐ అంటే కాదు. సో, కాబట్టి ఈ కండిషన్ ఏం అప్డేట్ అనేది కాదు మనకి. సేమ్ యాజ్ టీజ్‌గా మనకి అలానే ఉంటుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి 2 ప్లేస్‌కొస్తుంది. సో, 2 ప్లేస్‌కొచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనకి దీనికి ముందుండే వాటిని చెక్ చేస్తున్నాం. ఓకేనా? ముందుండే వాటిని చెక్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకి నంబర్స్ ఆఫ్ జే అంటే మనకి 10 లెస్ దెన్ 2 అంటే యెస్ నాట్ కండిషన్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇంక్రిమెంట్ అయితుంది జే అనేది. మళ్ళీ నంబర్స్ ఆఫ్ జే అంటే 9. 9 లెస్ దెన్ 2 అంటే కాదు. ఓకే. సో, కాబట్టి ఇది కూడా మనకి ఏం అప్డేట్ కాదు. సో, దీంట్లో అన్నీ మనకొచ్చేంటి జీరోసే ఉంటుంది. నెక్స్ట్ 5 ప్లేస్‌కొస్తుంది. సో, 5 ప్లేస్‌కొచ్చినప్పుడు ఫస్ట్ మనకొచ్చేవంటే సేమ్ 10 చెక్ చేసింది లెస్ దెన్ అంటే కాదు. 9 చెక్ చేసింది లెస్ దెన్ అంటే కాదు. 2 చెక్ చేస్తుంది. 2 చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే లెస్ దెన్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, అప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ డీపీ ఆఫ్ జే అంటే మనకి డీపీ ఆఫ్ జేలో ఏముంది? 0 ఉంది. ప్లస్ 1 అనేది తీసుకుంటున్నాం. అంటే 0 ప్లస్ 1 ఎంత? 1. డీపీ ఆఫ్ ఐలో మనకు ఆల్రెడీ 0 ఉంది. సో, ఏది మాక్సిమం అంటే మనకిక్కడ 1 అనేదే కదా మాక్సిమం. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే 1 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనకొచ్చేమంటే మాక్సిమం అనేది అప్డేట్ అవుతుందో అప్పుడే మనం వచ్చేమంటే మనం మాక్సిమం అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మనం ఇటరేట్ చేసి ఫైండ్ ఔట్ చేసుకునేదానికి ఇంకా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో, కాబట్టి మాక్స్ ఆఫ్ ఎల్ఐఎస్ ఈక్వల్ టు నేనిక్కడ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనకొచ్చేవంటి మన యొక్క మ్యాక్స్ ఎల్ఐఎస్‌ని తీసుకుంటాం. ఒకటి ఎందుకంటే మనం ఒకవేళ మ్యాక్స్ ఆల్రెడీ మనకి దీంట్లో ఉంటే మనం దాన్ని అదే తీసుకోవాలి కాబట్టి. లేదంటే మనకొచ్చేమంటే నార్మల్‌గా డీపీ ఆఫ్ ఐ తీసుకుంటాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ ఈస్‌గా ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ 2ని చెక్ చేసినాం కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది వచ్చింది. ఎందుకంటే 2 ప్లేస్‌లో మనకి 0 ఉంది. 0 ప్లస్ 1 అనేది తీసుకొని. సో, నెక్స్ట్ మనకేమైనా ఉందంటే లేదు. ఎందుకంటే మనకిక్కడ లెస్ దెన్ ఐ వరకే మనం మూవ్ చేయాలి. సో, మనకి ఔట్ సైడే వస్తుంది. ఔట్ సైడ్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఇనిషియల్‌గా మనకొచ్చేంటే 0 ఉంటుంది. ప్లస్ మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ అంటే మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ ఐ అంటే ఏది? మనకి 5 ఇండెక్స్ ప్లేస్. 5 ఇండెక్స్ ప్లేస్‌లో మనకు 1 అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ 1 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకి 5 నుంచి మళ్ళీ మనకొచ్చేమంటే 3 ప్లేస్‌కెళ్ళింది. ఓకేనా? సో, 3 ప్లేస్‌లో ఉంది. సో, అంటే 3 ప్లేస్‌లో అంటే మనకొచ్చేమంటే ఇప్పుడు ఐ అనేది ఇక్కడుంది ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఐ అనేది అక్కడ సో, ఇక్కడ ఐ అనేది ఇక్కడున్నప్పుడు మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. సేమ్ ఫస్ట్ నుంచి 10 ఓకేనా? 10 అనేది లెస్ దెన్ 3 అంటే నో నాట్ కండిషన్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ 10 అనేది మనకొచ్చేంటే లెస్ దెన్ 9 అనేది లెస్ దెన్ 3 అంటే నాట్ కండిషన్ బట్ 2 అనేది లెస్ దెన్ 3 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇస్‌గా దీంట్లో మనకొచ్చేంటే ఐ ప్లేస్‌లో 0 ఉంది. ఓకేనా? మళ్ళీ దీంట్లోనే 0 ఉంది. 2 ఇండెక్స్ ప్లేస్‌లో. సో, కాబట్టి 0 ప్లస్ 1 తీసుకుంటే మనకొచ్చేంటే 1 అనేది అవుతుంది. సో, ఇక్కడ సేమ్ యాజ్ ఇస్‌గా నేనొచ్చేంటే 1 అనేది అప్డేట్ చేస్తున్నా. సో, మళ్ళీ మనకొచ్చేమంటే 5 ప్లేస్‌కొస్తుంది. 5 లెస్ దెన్ 3 అంటే నాట్ కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేవంటే సేమ్ ఇక్కడ 1 అనేది ఉంటుంది. సో, ఆల్రెడీ మనకొచ్చేవంటే మ్యాక్స్ ఎల్‌టీఎస్‌లో 1 అనేది ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ మనకు అప్డేట్ అనేది అవ్వదు.
ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేంటి i అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అంటే 7 ప్లేస్‌కి. సో, i అనేది 7 ప్లేస్‌కి మూవ్ అయినప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం. 10 <7 అంటే కాదు. 9 <7 అంటే కాదు. బట్ 2 అనేది <7 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్‌గా మనకొచ్చేంటి 1 అనేది అంటే 0+1 అంటే 2 ప్లేస్‌లో మనకి 0 ఉంది. 0+1 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐలో 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మళ్ళీ 5 అనేది <7 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మళ్ళీ 5 ప్లేస్‌కొస్తుంది. 5 ప్లేస్‌లో మనకి ఆల్రెడీ ఏముంది 1 అనేది ఉంది. సో, 1+1 ఎంత 2. సో, అంటే ఇక్కడ మనకి మళ్ళీ చెక్ చేస్తుంది. డీపీ ఆఫ్ ఐలో మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. 5 ప్లేస్‌లో మనకొచ్చేంటి 1 ఉంటుంది ప్లస్ 1 అంటే మనకి 2. సో, ఇందులో మాక్సిమం ఏది 2. సో, కాబట్టి డీపీ ఆఫ్ ఐలో 2 అనేది స్టోర్ అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ యాజ్ ఇస్‌గా మనకి 3 ప్లేస్‌కొస్తుంది. 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటి 3 ప్లేస్‌లో ఆల్రెడీ 1 అనేది ఉంటుంది. 1+1 ఎంత 2. సో, మనకు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి అప్‌గ్రేడ్ అనేది కాదు. సేమ్ యాజ్ ఇస్‌గా 2 అనేది ఉంటుంది. సో, మనకి ఆల్రెడీ 7 కంటే ముందున్నవన్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఈ యొక్క లూప్ ఔట్ సైడే వస్తుంది. సో, ఈ యొక్క లూప్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనకొచ్చేంటి మ్యాక్స్ ఎల్‌టీఎస్‌లో మనకెంత 1 అనేది ఉంది. బట్ డీపీ ఆఫ్ ఐలో మనకెంత ఉంది 2 అనేది ఉంది. సో, మనకి ఏది అప్‌గ్రేడ్ అవుతుందంటే 2 అనేది అప్‌డేట్ అయిపోతుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 10 అంటే 101 ప్లేస్‌కొస్తుంది. సేమ్ మళ్ళీ అన్నీ చెక్ చేస్తాం. 101 అంటే 10తో స్మాలే కాబట్టి మనకొచ్చేంటి ఇనిషియల్‌గా మనకు i అనేది ఇక్కడికొచ్చినప్పుడు ఓకే. 0+1 ఎంత 1 అనేది అప్‌డేట్ అవుతుంది. స్టార్టింగ్. 9 అనేది కూడా స్మాలే. సో, 9 ప్లేస్‌లో మనకొచ్చేంటి 0 ఉంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 1 అనేది అవుతుంది. 0+1. సో, మళ్ళీ 2 ప్లేస్‌కొస్తుంది. 2 ప్లేస్‌లో మనకొచ్చేంటి 0 అనేది ఉంటుంది. సో, కాబట్టి 1+1 అవుతుంది. ఎప్పుడైతే మనకి 5 ప్లేస్‌కొస్తుందో అప్పుడు మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. సో, మనకు మళ్ళీ 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. ఓకేనా? 5 ప్లేస్‌కి మళ్ళీ 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ 1 అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి మళ్ళీ 2 అనేది ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మనకి 7 ప్లేస్‌కొస్తుందో 7 ప్లేస్‌లో మనకేముంది 2 అనేది ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి 2 అనేది ఉంది. అంటే మనకి 2, 2+1 ఏమవుతుంది మనకి 3 అనేది అవుతుంది. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేంటి 3 అనేది అప్‌డేట్ అవుతుంది. ఓకే. మళ్ళీ మనకి 7 అంటే మనకి 101 కంటే ఐకి లెస్ దాన్ ఉన్నదాన్ని మనం చెక్ చేసినాం కాబట్టి మనకొచ్చేంటి ఐ దగ్గర 3 అనేది ఉంది. సో, మనకి లూప్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేంటి మ్యాక్స్ ఎల్‌టీఎస్‌లో 2 అనేది ఉంది. బట్ డీపీ ఆఫ్ ఐలో మనకేముంది 3 అనేది ఉంది. సో, కాబట్టి 3 అనేది అప్‌డేట్ అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 18 ప్లేస్‌కెళ్తుంది. ఓకేనా? సో, i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 18 ప్లేస్‌కి. సో, i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 18 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి ఏం జరుగుతుందని చూద్దాం. సో, మనకొచ్చేంటి 10. 18 కంటే 10 స్మాల్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, 0+1 అంతే 1 అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి 9 అనేది కూడా స్మాలే. కాబట్టి 9 ఇండెక్స్‌లోనే 0 ఉంది. 0+1 1 అవుతుంది. సో, నెక్స్ట్ 2 ప్లేస్‌కొస్తుంది. సేమ్ అక్కడ కూడా మనకొచ్చేంటి 0 అనేది ఉంది కాబట్టి 0+1 ఎంత 1 అనేది అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 5 ప్లేస్‌కొస్తుంది. 5 కంటే లెస్ దెన్ 8 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. 5 ప్లేస్‌లో 1 అనేది ఉంది కాబట్టి 1+1 ఎంత మనకి 2 అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ 3 ప్లేస్‌కొస్తుంది. 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటి 1 అనేదే ఉంది. సో, మనకి 1+1 ఎంత 2 అనేది అవుతుంది. సో, మళ్ళీ 7 ప్లేస్‌కొస్తుంది. 7 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఏముంటుందిక్కడ? అంటే మనకి 7 ప్లేస్‌లో మనకొచ్చేంటి 0 ఓకే. 7 ప్లేస్‌లో మనకొచ్చేంటి 2 అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేంటి 2+1 ఎంత మనకి 3 అనేది అవుతుంది. సో, నెక్స్ట్ 101 అనేది బిగ్ కాబట్టి చెక్ చేయదు. ఓకేనా? సో, కాబట్టి మనకి మళ్ళీ ఔట్ సైడే వచ్చేస్తుంది. సో, మనం ఆల్రెడీ మనకొచ్చేంటి మ్యాక్స్ ఎల్‌టీఎస్‌లో 3 అనేది ఉంది కాబట్టి ఇది అప్‌గ్రేడ్ అనేది అవుతుంది. సో, మనకి క్లియర్‌గా చూసుకుంటే మనకొచ్చేంటి మన యొక్క డీపీ అనేది మనకొచ్చేంటి అరే అనేది ఇది క్రియేట్ అనేది అవుతుంది ఇలా. ఓకేనా? సో, మనం కావాలంటే ఈ డీపీ అనేది చెక్ చేసుకుందాం. సో, కాబట్టి మనకొచ్చేంటి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ మనకొచ్చేంటి ఆర్ఎస్ డాట్ టోస్ట్రింగ్. సో, ఆర్ఎస్ డాట్ టోస్ట్రింగ్ ఆఫ్ డీపీ. ఓకేనా? సో, నుంచి డీపీని మనం తీసుకుంటున్నాం. సేమ్ మనం ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్సే తీసుకున్నాం. మనకి డీపీలో మనకొచ్చేంటి ఇలా మనకు రావాలి. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఇక్కడ నేను డైరెక్ట్‌గా మనకొచ్చేంటి రిటర్న్. సో, రిటర్న్ మనకొచ్చేంటి ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ 3 అనేది వస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనం ఇనిషియల్‌గా 0 అనేది తీసుకున్నాం కాబట్టి మనకొచ్చేంటి మనం +1 అనేది యాడ్ చేసుకోవాలి. సో, కాబట్టి మనకొచ్చేంటి మ్యాక్స్ ఎల్ఐఎస్ ఓకేనా? మ్యాక్స్ ఎల్ఐఎస్ +1 అనేది యాడ్ అనేది చేసుకుంటాం. సో, ఇప్పుడు దీన్ని నేను రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సో, మనకి నెక్స్ట్ మనం ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. నేను ఇక్కడ సేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకొచ్చేంటి డీపీఆర్ అనేది క్రియేట్ అనేది అయింది. సేమ్ మనకి
0001123 అనేది. ఓకే. సేమ్ మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది 4 అనేది రావాలి. ఎందుకంటే మనకి మ్యాక్స్ వచ్చి ఇక్కడ 3 ఎలిమెంట్ అనేది స్టోర్ చేసినాం. 3 అంటే మనకొచ్చుంటే మనకి ఇక్కడ 0 అనేది ఇనిషియల్‌గా మనం 2 ప్లేస్‌లో మనం 0 అనేది తీసుకున్నాం. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేమంటే +1 అనేది యాడ్ చేసినాం కాబట్టి మనకి 4 అనేది అవుట్‌పుట్ రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చి ఉంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం సాల్వ్ అనేది చేసుకుంటాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఎందుకంటే ఇక్కడ సింపుల్‌గా మనం వచ్చి ఉంటే మన యొక్క డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మనం వచ్చి ఉంటే ఈ ప్రోగ్రామ్ ఈజీగా సాల్వ్ అనేది చేస్తున్నాం. సో, ఇదే ప్రోగ్రామ్ ఏమంటే సమ్ ప్లేస్‌లో మనకొచ్చేంటి దీన్ని అరేస్‌ని ఫిల్ చేసి 1 ప్లేస్ అంటే నార్మల్‌గా మనం ఇనిషియల్‌గా 0 పెట్టుకున్నాం. 1 ఫిల్ చేసి మనం సాల్వ్ అనేది చేసుంటారు. బట్ అలా చేయడం వల్ల మనకొచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఫిల్ మెథడ్ అనేది యూజ్ చేసినప్పుడు. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ ఇక్కడ నేను ఇక్కడే మనం వచ్చేమంటే మనం మాక్సిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేసేస్తున్నాం. సో, దీనికి మనం వచ్చేంటే మళ్ళీ డీపీఆర్ అని ఇటరేట్ చేసుంటారు. బట్ అవన్నీ మనం వచ్చేంటే టైమ్ కొంచెం ఇంకా కొంచెం సేవ్ చేసి మనం వచ్చేమంటే ఇంకా మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఫాస్ట్‌గా రన్ అయ్యే విధంగా నేను ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసినా. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనం చూడొచ్చు మనకి మన యొక్క ప్రోగ్రామ్ అనేది 92% ఆల్ కోడర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఇది మనం యూజ్ చేసిన టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ వస్తుంది ఇక్కడ. సో, ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ అరే అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నాం ఎన్ సైజ్‌తో. ఓకేనా. సో, కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేయాలని. సో, ఇలా మనం వచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ అనేది సింపుల్‌గా మనం వచ్చేంటి సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.